బాబు కౌన్సిలర్లు విలేకరులు గౌరవ చైర్పర్సన్ గారు మన మేడం ఎమ్మెల్యే గారికి పుష్పం ఇచ్చి కొండపై నుంచి నీళ్లు వస్తాయి, ఇళ్ళ దగ్గరికి వస్తాయి. కాలువలు లేవు అక్కడ. ఈరభద్ర దేవుని గుడి దగ్గర చెప్పినాను, లెట్రిన్ కి లేట్స్ కి చాలా ఇబ్బంది ఉంది అని చెప్పినాను. నాకు ఇంతవరకే ఒక 5 లక్షల పని కూడా నాకు జరగలేదు. నా వాళ్ళలో ఏ పని నాకు జరగలేదు. ఎలా ఉందంటే చెప్పండి సార్. అడిగినారు కానీ నేను అడిగింది సబ్జెక్ట్ లోన ఎన్ని లెటర్లు ఇచ్చినాను, నా లెటర్లో ఏ పని జరిగింది నాకు అది చెప్పండి. మేడం మీరు ఇచ్చిన లెటర్ లో వచ్చేసి ఒక 2 వరకు వచ్చేసి కౌన్సిల్ తీసుకురావడం జరిగింది. తర్వాత వచ్చేసి ఒక కల్వర్ట్ కూడా టెండర్ పెట్టడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే రెజ్యూమ్ చేసేసి అది వరకు తర్వాత టాయిలెట్ దగ్గర ఒక సంపు కట్టాలని చెప్పేసి మీరు అడిగినారు మేడం. దాన్ని కూడా ఎస్టిమేషన్ పెట్టినాము, టెండర్ పిలిచాము. అయితే ఎలక్షన్ కోడ్ వచ్చిన 16వ తేదీ లాస్ట్ డేట్ పెట్టడం వల్ల టెండర్స్ ఓపెన్ చేయలేదు. ఆల్రెడీ ఒక సైడ్ నుంచి కలిపి రెండు ప్రాబ్లం ఉంది. ఇది వర్షాకాలం వస్తే రోడ్ల ప్రాబ్లం ఉంది, ఇండ్లలోకి నీళ్లు పోతున్నాయి, ప్రతి ఒక్కటి ప్రాబ్లం ఉంది. అది వార్డులో 16 వార్డులో అదే చేస్తామంటారు. ఎప్పుడు చేస్తారు సార్? అన్న లైన్ మ్యాన్ ఎవరన్నా? లైన్ మ్యాన్ నాకు తెలియదు. మీరు 2 సైడ్ల నుంచి కనెక్షన్ అడుగుతూ ఉన్నారు మేడం. ఒక సైడ్ నుంచి మాత్రమే దానికి ఇచ్చే పాసిబిలిటీ ఉంది కాబట్టి మేడం ఒక సైడ్ నుంచి మాత్రమే దానికి ఇచ్చేది అనుకుంది మేడం ప్రాబ్లం. కానీ 2 సైడ్స్ నుంచి అడుగుతూ ఉన్నారు మేడం. 2 సైడ్స్ నుంచి వస్తే అటు సైడ్ నుంచి వచ్చిన నీళ్ళు వస్తాయి. ఇప్పుడు నేను కమిషనర్ గారు ఇక్కడ ఆల్రెడీ 3 నెలల నుంచి ఉన్నా. మీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా దయచేసి నా దగ్గర రావచ్చు. మన పట్టణంలో నా దగ్గరికి వచ్చి సమస్య పరిష్కారం కాలేదని వాళ్ళకి కూడా రావచ్చు. కాబట్టి ఇంతవరకు నాకు ఇష్యూ అనేది రాలేదు. కాకపోతే మనకు వాటర్ ప్రాబ్లమ్స్ అనేది కొన్ని ఉన్నాయి. చేసిన తర్వాత ఒక 3 వాటర్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి మేడం. ప్లాస్టిక్ లేని ప్లాస్టిక్ చేయించినాము. కొన్నింటికి పొలాలు మూతలు లేవంటే కూడా కొన్నింటికి మూతలు కూడా పెట్టించడం జరిగింది మేడం. ఒక 2 వాటర్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి మేడం. నవంబర్ డిసెంబర్లో అయితే టౌన్ లో మొత్తం అన్ని ఏరియాలకు సంబంధించిన ట్యాంక్స్ కూడా క్లీనింగ్ చేయడం జరిగింది మేడం. మేము మా ఇంటి కోసము మా కోసమే ఎవరు ఏ కౌన్సిలర్లు కూడా అడగరు. మా పబ్లిక్ ఎందుకంటే ఎన్నుకుంటారు కానీ కనీసం వాటర్ లైట్లు డ్రైనేజ్ ఇంతవరకే మన డ్యూటీ ఉంటుంది. కౌన్సిలర్ అట్లీస్ట్ ఈ వర్క్ అలా చేయలేకుంటే మనకు తిరగడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. దానికోసమే పబ్లిక్ కోసం అడుగుతున్నాం సార్. ఇది రిక్వెస్టింగ్ చేసుకుంటున్నాము. చిన్న వర్కులు కూడా ఏదే కానీ చేసినారంటే కూడా జనరల్ ఫండ్ నుంచి ఒక 50,000 లక్షలు ఏమైనా వర్క్ చేసింటే మీరు చేసినా ఒకవేళ ఎవరైనా చేసినా అట్లాంటి బిల్లులు సైన్ చేసినా ఎవరైనా కూడా వర్క్ ముందు చేయడానికి కూడా వస్తున్నారు సార్. ఇప్పుడు కోట్ల ఇట్లాంటివన్నీ జనరల్ ఫండ్లు చేస్తున్నారు. చిన్న వర్క్ అట్లీస్ట్ 50,000 లక్షలు చేస్తే కన్నా ఈ సమస్యలన్నీ చాలా వరకు సాల్వ్ అయిపోతున్నాయి. దాన్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్ ఈ సభ మూలకంగా. ఆన్లైన్ లో టెండర్ పిలవడం జరిగింది. కాంట్రాక్ట్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళని మాత్రమే ఇక్కడ నోటిఫికేషన్ కోసం అప్రూవల్ కోసం మాత్రమే పెట్టడం జరిగింది. ఒకవేళ నెక్స్ట్ కాల్ మళ్ళీ పిలిస్తే మళ్ళీ కాంట్రాక్ట్ వేసుకుంటే కానీ ఆ వర్క్స్ కూడా ఇది చేస్తాం సార్. అందరం అయితే పిలిచాం సార్. మొత్తం 120 వరకు పిలిచాం సార్. అప్పుడు ఎలక్షన్ కోడ్ ముందర వచ్చే నెలకే సంవత్సరం అవుతుంది. 2వ తారీఖు ఆగస్టు 2023లో గడప గడప నాకు జరిగింది. మరి రేపు ఇది జూలై అయిపోయా, రేపు ఆగస్టు ఇంకా 1 నెల అయిపోతే ఆగస్టు వస్తుంది. ఇంతవరకు దాని నిధులు లేవు, దాని పనులు లేవు. లేదు సార్, అది పార్టిసిపేట్ చేయడం లేదు. కాంట్రాక్టర్స్ ఎవరు రావడం లేదు సార్. అంతే ఈసారి ఎవరు ఉంటే కూడా మొబిలైజ్ చేసేసి వేయిస్తాం సార్ కంపల్సరీ. మీకు కావాల్సిన దానికి కాంట్రాక్టర్లు వస్తారు, మీకు కాలేకున్న దానికి కాంట్రాక్టర్లు రాదు. పాల్గొనాలో వాళ్ళందరినీ పిలిపియండి సార్. దయచేసి అందరినీ పిలిపియండి. మీరు ఒక్కటే కాదు, ఆదోని సార్ ఇంత నీట్ గా చెప్పిన తర్వాత మీరు దయచేసి నిర్ణయం తీసుకుని ఆదోని కౌన్సిల్ మీటింగ్
ఉన్నప్పుడు ఏ సెక్షన్ వాళ్ళు హాజరు కావాలో బయట సెక్షన్లో వాళ్ళు రావాలి. సార్ ప్రోగ్రామ్ కూడా మాకు దయచేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది. సార్ మీరంతా మా ఫోన్ నంబర్లు తీసుకున్నారు, దయచేసి మీ ఫోన్ నంబర్ చెప్తే కూడా మేము రాసుకుంటాం. ఇంకొక చిన్న మేము అదే అడుగుతున్నాం అధ్యక్ష. పొలిమేర అంటే ఎక్కడ తెలమని చెప్తున్నాం అధ్యక్ష. దాంట్లో పొలిమేర అంటే ఊరికి 10 రోడ్లు ఉన్నాయి వచ్చేదానికి లోపలికి వచ్చేదానికి. ఇక్కడ పొలిమేర ప్రాంతాలంటే 4 వైపులా అండి. అందుకని 4 వైపులా కాబట్టి జనరల్ పొలిమేర ప్రాంతాలు అంటే వన్ సైడ్ సిలుగుపో వైపు, అలాగే మనకి 4 రోడ్లు తర్వాత అన్ని 4 పొలిమేరలు కలిపి పొలిమేర కలిపి ఈసారి నుంచి గౌరవ సభ్యులందరికీ కూడా చేతులెత్తి మొక్కుతా ఉన్నాను. సరే ఆలోచన చేయండి సార్, మనము నిర్ణయాలు తీసుకోవాలి, అధికారులు అమలు చేయాలి. ఇక్కడ మనకు అంటే నేను 15 నిమిషాల సభను చూస్తే ఏమవుతుందంటే మన టార్గెట్ అంతా కూడా మనం స్వపక్షంలో ఉన్నట్టుగా విపక్షంలో అధికారులు ఉన్నట్టుగా సాగుతుంది సంభాషణ. అధ్యక్ష, ఈ ఒక నా మనవి, నా రిక్వెస్ట్. ఎందుకంటే మన తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి అధికారులని కూడా మనం గౌరవించుకోవాలని నా విన్నపం.